హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మాకు ఇల్లులు కడిగే కార్యక్రమం ఉందండి. గుడి కూడా కడగాల, ఫ్రైడే కదా, అందుకని త్వరగా అన్నం వండేసి ఇచ్చేద్దామనేసి అసలు పెట్టేసానండి. బియ్యం కడిగేసానండి. చెప్పాను కదండి, మేము ధాన్యం రైస్ వాడడం వల్ల రైస్ కడిగేసి నానబెట్టేసుకుంటామండి. ఒక పక్కన గుడ్లు కూడా ఉడకేసానండి, అవి కూడా ఉడికిపోయి అయితే పేనం పెట్టి గుడ్లు వేపేద్దామనేసి రెడీగా స్టవ్ వెలిగించేసానండి. అట్లానే గుడ్లు నెత్తల్లో కడిగానండి. గుడ్లు వేపేసి నెత్తళ్ళు కడగడానికి వెళ్ళానండి. స్టవ్ మీద వేసి పసుపు వేసానండి, చిటికెడు పసుపు. అవి వేగిన తర్వాత నెత్తళ్ళు కూడా ఒక పక్కన అన్నం వంచేసానండి ఉడకపోతే. అది కూడా ఒక గిన్నెలోకి తీసి మళ్ళీ పేనం దగ్గరికి వచ్చి నెత్తళ్ళు వేసి పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి వేపేస్తున్నానండి. కట్టెల పొయ్యి మీద ఏమో అన్నం వండుతానండి, స్టవ్ మీద ఏమో కూర వండుతానండి. కూర కూడా కట్టెల పొయ్యి మీదే వండుతాను, కానీ కాకపోతే కూతురు కోసం వండట్లేదండి, మా అమ్మ వాళ్ళు చేలోకి వెళ్ళిపోవడం వల్ల. అయితే బీరకాయలు కూడా వేసేసి వేపేస్తున్నానండి. అందులో తగినంతగా ఉప్పు వేస్తున్నానండి. అవి బాగా వేపిన తర్వాత మూత పెట్టి మగ్గనిచ్చి ఆ తర్వాత చారు పెట్టానండి. ఈ లోపల వేగుతాయి అనేసి వాటర్ తీసుకొని చింతపండు కడిగేసి చింతపండులోని ఉప్పు వేసి కారం పసుపు వేసానండి. ఫస్ట్ ఆ రెండు కొంచెం బాగా మగ్గనిచ్చాక అప్పుడు కారం వేసానండి. ఎందుకంటే గొట్రు వస్తే బెల్లం కూడా వేస్తున్నానండి. బెల్లం వేస్తే అసలు గొట్రే రాదండి. అయితే ఈ లోపల కూర పక్కన కారం వేసానండి. కూరలో కూడా బాగా వేగుతుంది. ఇది ఎలా అంటే బాగా అడగట్టి వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. నేను ఎందుకు చెప్తున్నాననేసి అనుకుంటున్నారా? పచ్చిమిర్చి ఫస్ట్ వేసుకుంటే బాగా మంచి టేస్ట్ వస్తుందండి. నేను చేసే కూరలన్నీ ప్రతి ఒక్కసారి ఇలాగే చెప్తున్నాను కదండి, ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. బీరకాయ అయితే వాటర్ వేసానండి, మూత పెడేసి ఉడికిస్తున్నానండి. చారులోకి ఏమో కరివేపాకు వేసానండి, అది కూడా మరిగిపోతుందండి. తాలింపు పెట్టేస్తాక రెడీ చేసేస్తానండి. కూర కూడా దగ్గర పడిపోయిందండి. ఆవిరవ రావటం వల్ల సరిగ్గా కనిపించట్లేదండి. కూర అయితే కనుక చాలా దగ్గర పడిపోయిందండి. బీరకాయ ఉంటే ఖచ్చితంగా మాకు సారు కావాలి. ఇదేమో మా పిల్లోడికి వేసానండి, పప్పు కొంచెం బియ్యం అట్టేసరన్నంకండి. కూర అలా పక్కన పెట్టేసి అట్టేసరన్నం పెట్టేసానండి, ఉప్పు అది వేసి. ఈ లోపల చారు కూడా తాలింపు పెడేద్దామని పోపులు అవి తీసుకున్నానండి. ఎల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, ఆయిల్ వేసి ప్యాన్లోనే జీలకర్ర మెంతులు వేసి బాగా ఆయిల్ హీట్ ఎక్కనిచ్చి జీలకర్ర మెంతులు వేసానండి. మెంతులు వేస్తే చాలా మంచి స్మెల్ వస్తుందండి. ఆ తర్వాత వెల్లుల్లి వేయాలండి. చాలా స్పీడ్గా చేశానండి ఆ రోజు వంట అయితే కనుక. కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా ఈ బాగా మగ్గాక వేస్తానండి వెల్లుల్లి. ఈ లోపల చారు వేసానండి. ఈజ్ రెడీ. నెక్స్ట్ భోజనాలు అవి అయిపోయిన తర్వాత గుడి దగ్గరికి వెళ్ళామండి కడగడానికి. అప్పుడు మా అమ్మగారు తుడిసారు. తుడిచాక నేను కొంచెం ఉంటే తుడిసాను. సేర్ మర్చిపోయి వచ్చానండి. మళ్ళీ ఇంటికి వెళ్ళి రాబోలేక మా అమ్మగారు కల్లాపు వేసారు. ఆ తర్వాత నేను ముగ్గు పెట్టడం జరుగుతుంది. ముగ్గు పెట్టేసిన తర్వాత గంగాలమ్మకి చీర కట్టి పెడుతున్నానండి. దొరకమ్మకి అయితే సారీ మార్చలేదులేండి. అయితే మా అమ్మకు కొంచెం రెస్ట్ ఇవ్వాలనేసి నేను కడిగానండి. ఈ లోపల మా అమ్మగారు గడ్డి పీకుతూ ఉన్నారు గుడి ముందు అలాగను.
లక్ష్మీవారం రాబోళ్ళకి చాలా పెద్ద పని అయిపోతుందండి. అమ్మకి పెద్ద ఆపరేషన్ అవ్వడం వల్ల చేయలేదనేసి నేను సాయం చేస్తున్నానండి. వారం రోజుల కాడ నుంచి దగ్గర నుంచి కూడా అస్సలు బాగోట్లేదు మా అమ్మగారికి. నేను లోపలికి వెళ్ళకూడదు అనేసి ఏదో అలా మా అమ్మకి హెల్ప్ చేయడానికి వచ్చానండి. అంటే వారాలు చేయకూడదు, లోపలికి వెళ్ళొచ్చు అంతే. సారీస్ అయితే మాత్రం నేనే కట్టి పెడతానండి. అయితే కుర్చీలు పడి పెట్టేటప్పుడు కింద పడకూడదు కదండి, కల్లాపేస్తుంది. అందుకని చాలా టైం పట్టింది. స్పీడ్గా కడేసి ముగ్గులు పెట్టడం మొదలు పెట్టానండి. 3 గంటలకు బయలుదేరితే సాయంత్రం 5 అవుతుందండి అక్కడ క్లీన్ చేయడానికి. ఇంకా మా అమ్మ అలా సేవ చేస్తూ ఉంటుందండి. గుడికి ఎంతోమంది అని అంటే కొంచెం మంది ఏదో అలా అలా వస్తారండి. ఆయన మా అమ్మగారి మట్టుకి డైలీ లక్ష్మీవారం ఫ్రైడే ఒత్తేసుకుంటారనేసి అదంతా క్లీన్ చేసి కడుగుతుందండి. ఇది కట్టి పెట్టేసి ముగ్గులు పెట్టేసానండి. ఆ తర్వాత పైన కడగడం మొదలు పెట్టానండి. మా అమ్మగారి లోపల గడ్డి పీకుతున్నారండి ఎవరు. ఆ క్లిప్ మిస్ అయ్యింది. అయితే అది కూడా కడిగేసానండి. లోపల మా అమ్మగారు కడిగేసారు, బయట అది కడిగేసి అలాగా ఊడ్చేసి టైం అవ్వలేక ఇంటికి వెళ్ళిపోయాను. మా అమ్మ చాలా కష్టపడి చేస్తుందండి. అనుకోండి అలా బయట వేస్తుందండి ఈసారి కల్లాపు. ప్లీజ్ సబ్స్క్రైబ్.